ఒక కేసు పెట్టి సెక్షన్ 25 అంటే ధార్మిక సంస్థ లాంటి ఒక సంస్థ ఒక ఇంకో కంపెనీకి పాత కంపెనీకి మనము అప్పు ఇస్తే అది తప్పైందని చెప్పి ఈరోజు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని జైల్లో పెట్టడానికి అతి త్వరలో ఒక ప్రయత్నం ఉంది. 25-26 తారీఖులలో మరి వారి యొక్క అరెస్ట్ ఉంటుందని ఇప్పటికే వాళ్ళ మీడియాలు చెప్తున్నారు. కాబట్టి నేనంటున్న మిత్రులారా, రాజ్యాంగ పరిరక్షకుడు ఈ రోజు ఈ భారతదేశంలో ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం పోతే ఏమైతుందో మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. రాజ్యాంగం పోతే ఫస్ట్ పోయింది సమానత్వం పోతుంది, మన చదువు పోతుంది, మన రాజకీయ అవకాశాలు పోతాయి, మన పిల్లలు బానిసలుగా మారుతారు. మనకు ఈ రోజు గతంలో ఎప్పుడైతే అయ్యా నీ బానిసలని తెలంగాణ ప్రాంతంలో బతికినట్టుగా ఎట్లా మన వాళ్ళు పూర్వీకులు చెప్పుకునేదో ఆ స్థితి రేపు బీజేపీ చేయబోతుందని మహేష్ భగవత్ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ రోజు ఏమిస్తున్న స్టేట్మెంట్, 15 సంవత్సరాల తర్వాత ఇది అఖండ భారత్ అవుతుంది, అఖండ భారత్ కి అడ్డం వచ్చిన వాడు తుడిచిపెట్టకపోతాడు. మేము పూర్వంలో ఏ ఆయుధం అయితే పాలించిన రోజుల్లో ఏ సూత్రాలు ఉన్నాయో ఏ మనవాదం ఉందో అదే మా రాజ్యాంగం అని చెప్పబోతున్న పరిస్థితుల్లో మనవాదానికి జరుగుతున్న యుద్ధంలో మనం మనవాదం వైపు ఉండాలి. వై ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అన్న అంబేద్కర్ యొక్క రాజ్యాంగం వైపు ఉండాలనే ఈ కార్యక్రమాలు మీ అందరిలో పెట్టిస్తున్నారు. మనిషిని మనిషిగా చూడలేని చరిత్ర ఎవడాడు? బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టే, లేదంటే ముస్లింలు వచ్చినట్టే, సుల్తాన్లో లేకపోతే అసబ్జాయిలో వచ్చినట్టే ఈ ఆర్యుడు కూడా స్వస్తున్న తీర ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చినోడే. మన దగ్గర ఉన్న సంపదను చూసి, మన దేశంలో ఉన్న శివులను చూసి ఈ రోజు ఈ దేశాన్ని స్లోగా ఒక ఏమంటారు పరకాయ ప్రవేశం చేసి ఇక్కడ ఉన్న ప్రతి దాని మీద ఆధిపత్యం ఈరోజు తీసుకోవడం వల్లనే మనం ఈ దేశ భూమి పుత్రులం, ఈ దేశంలో పుట్టిన వాళ్ళం, ఈ దేశంలో బతికిన వాళ్ళం, ఈ దేశం యొక్క అస్తిత్వం మనమైతే మన అస్తిత్వం మీద దెబ్బ కొట్టి వాడు రాజ్యానికి వచ్చిన పరిస్థితి 100 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం. స్వాతంత్ర సంగ్రామంలో లేడు, వాడు పోరాటాల్లో లేడు, ఎదిరించడంలో లేడు. కానీ ఇప్పుడు వచ్చింది ఏదో చీమలు పెట్టుకున్న పుట్టలో పాము వచ్చి చేరినట్టుగా ఈ రోజు వాడు వచ్చి చేరింది. 45 సంవత్సరాల బీజేపీ చరిత్ర ఏంటంటే నిరంతరం మత కల్లోలాలు, కుల కల్లోలాలు, ముస్లింకు హిందూకు మధ్యన, భార్య భర్తలకు మధ్యన, ముస్లింలను మళ్ళీ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చి మళ్ళీ ముస్లింలకు మధ్య పంచాయతీ, ముస్లిం మహిళలకు క్రిస్టియన్లకు అందరికీ పంచాయతీ పెట్టి వాడు మాత్రం చోద్యం చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఇప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కావాలి అని అంటే ఈ దేశంలో మనుషులుగా బతకాలంటే కాంగ్రెస్ కావాల్సిన సందర్భం వచ్చిన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు రేపు పోరాడబోతున్నది ఎవరితో, మీరు పోరాడాలనుకుంటున్నది ఎవరితో అంటే నీ ప్రత్యర్థి ఎవడో నీ శత్రువు ఎవడో తెలవాల్సిన సందర్భం ఉన్నది. ప్రత్యర్థులు ఉండరు, కొంతమంది ఊడిగం చేసే పార్టీలు కొన్ని ఉన్నాయి, వాటి పేరు చెప్పాల్సిన సందర్భం మనకు అవసరం లేదు. కానీ నేను అంటున్నా ఈ రోజు రాజ్యాంగం మన విధానం, రాజ్యాంగం మాత్రమే ఈ దేశాన్ని దేశంగా నిలుపుతుంది. ఆ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన చరిత్ర అయితే దానికి పూర్వం మన పూలే పెద్ద లెక్క మనకు ఉన్నాడు. మొట్టమొదటి ఆరిని దేశంలో వ్యతిరేకించిన ఒకే ఒక్కడు పూలే తప్పితే మరొక్కరు లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సమానత్వానికి తన భార్యను ఏ విధంగా చదివించి ఉపాధ్యాయురాలు చేసిందో సమానత్వం కొరకు, అలాంటి మానవీయ కోణం ఉన్న వ్యక్తుల యొక్క సమూహానికి మనం ఇలా నాయకత్వం వహించే బాధ్యత వచ్చినందుకు మన అందరికీ అదృష్టం. మీరు మండల లెవెల్లో ఉండండి, గ్రామం లెవెల్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి. బీజేపీ వస్తే ఏమవుతున్నదంటే ఇప్పుడు కొట్లాటలు అవుతున్నాయి. వాడు తప్పు చేస్తాడు, వాడు తప్పు చేసిన దాన్ని మనం ప్రశ్నిస్తే మనల్ని తప్పు చేస్తాడు. ఈ రోజు ఈ దేశం కొరకు మహాత్మా గాంధీ గాడ్సే, ఏ గాడ్సే అయితే ఆర్ఎస్ఎస్ మూలాలున్న గాడ్సే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీని చంపాడు. వీళ్ళు ఏమంటారు దరిద్రులు, గాంధీని చంపిన గాడ్సేకు గుడి కట్టాలంటున్నారు. ఇదేనా జాతీయత? జాతి పితాన్ని మనం కొలుచుకునే గాంధీని చంపాలనుకునే దరిద్రులు వాళ్ళ భావజాలం అది. ఈ దేశంకు తన 10,000 ఎకరాల భూమిని యాపిల్ తోటలన్నీ అమ్మి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఈ దేశ స్వాతంత్ర్యం కొరకు గాంధీ గారికి సహకరిస్తే ఆయనను ముస్లిం చేస్తారు, నెహ్రూ ఖాన్ అంటారు, పాకిస్తానీ అంటారు. రెండవ వైపు నా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు చేయలేనన్న ఇందిరాగాంధీని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఉత్తర పశ్చిమ పంజాబ్, తూర్పు పంజాబ్ విడిపోయే సమయంలో
వాటిని అడ్డుకున్నందుకు ఆ రోజు సిక్కులు తనను కాల్చి సభ్యుల సంగతి అందరికీ తెలుసు. ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది. తన తల్లి ప్రాణం ఇచ్చిన ఈ దేశం కొరకే కాదు, ప్రపంచ శాంతి కొరకు రాజీవ్ గాంధీ గారు ఇక్కడి నుంచి సేనను పంపించినందుకు శ్రీలంకలో ఒక ఉగ్రవాదం జరిగింది. ఆయన తన ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ఏంటి, ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఒకవైపు, ఈ దేశంలో ప్రాణాలు తీసేవాడు ఒకవైపు. ప్రాణాలు ఇచ్చే వాళ్ళ వైపు ఉందామా, ప్రాణాలు తీసే వాళ్ళ వైపు ఉందామా అనేది మీరు ఆలోచించాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఎవరు మన నాయకుడు? ఎవరు? సోనియా గాంధీ గారు తన అత్త తన కళ్ళ ముందే, తన భర్త తన కళ్ళ ముందే హత్య గావించబడితే చిన్న చిన్న పిల్లల్ని తన సంకన పెట్టుకొని వాళ్ళకు కూడా ప్రాణభయం ఉంటే వాళ్ళిద్దరిని పెంచిన తీరు మీరు గమనించండి. తనకు కూడా లైఫ్ థ్రెట్ ఉండే సోనియా గాంధీ గారు తన ఇద్దరు పిల్లల్ని పెంచి మళ్ళీ ఎవరికి ఇచ్చింది ఇప్పుడు ఆ పిల్లలు అంటే మళ్ళీ దేశం కొరకు ఇచ్చిన చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రాహుల్ గాంధీ గారిని మొన్న బెల్లయ్య గారు మీరు చూడండి, బెల్లయ్య గారు పాదయాత్ర జరిగేటప్పుడు, ఏదైతే భారత్ జోడో యాత్ర జరిగేటప్పుడు మధ్యప్రదేశ్ లో ఎంటర్ కాగానే రాహుల్ గాంధీని మేము చంపేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిన ఒక సేన ఉన్నది. అరే చంపితే నువ్వు ఎక్కడ చంపుతావో చెప్పు, అక్కడికి నేను వస్తే అక్కడనే చంపని చెప్పి ఎదురీగిన యోధుడు నేను రాహుల్ గాంధీ గారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళా వాళ్ళు ఇంకొక రిజర్వ్ పెట్టుకున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారి పట్ల ఏమైనా ఎలాంటి దాడులైనా జరిగితే తన ఇంకో అస్త్రం ప్రియాంక గాంధీని ఇంకో చేతిలో పెట్టుకున్నది ఆ కుటుంబం. ఈ దేశం కొరకు ఒక యోధుడు పోరాడుతుంటే ఒక యోధురాన్ని తయారు చేసి దేశం కొరకు వాళ్ళకే అధికారం అక్కర్లే. ప్రధానమంత్రి కావాలంటే రాహుల్ గాంధీ గారు ఒక రోజులో కాగలడు. కానీ రాహుల్ గాంధీ గారు ఏమైంది? రాహుల్ గాంధీ గారు రెండోసారి మన్మోహన్ సింగ్ గారు శస్త్రచికిత్సకు పోయినప్పుడు ప్రధానమంత్రి కావాలన్నా కూడా ఆయన కాలేదు. ఎందుకంటే అది మన్మోహన్ సింగ్ గారి పేరు మీద వచ్చిన అధికారం కాబట్టి వారే అధికారంలో ఉండాలని. ఏమి ఇప్పుడు కేసీఆర్ ఆయన దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోగా తానెందుకు ముఖ్యమంత్రి అయిందో చెప్పలే. మళ్ళీ ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తా అంటే నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అన్న చరిత్ర ఈ దళితులు దంతమని. ఇలా పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన అయిపోతే ఎవరంటే లోకేష్ అంటున్నారు. కానీ 30 సంవత్సరాల పైసలకి ఈ దేశంలో అధికారం చేపట్టిన కుటుంబం గాంధీ కుటుంబం, గుర్తుపెట్టుకోండి. అది త్యాగాల కుటుంబం. త్యాగాలకు ఈరోజు ఏ విధంగా బీజేపీ చేస్తుందో వాళ్ళని ఎక్కారెస్ట్ చేసి లోపల పెట్టాలంటే వాళ్ళు కించిత్ భయపడకపోగా ఈ దేశంలో ఉండే సబ్బండ వర్గాలను, బడుగు బలహీన వర్గాలను, బీసీలను, ఆదివాసీలను, బంజారాలతో సహా మాలామాదిగలనే కాదు ఈ దేశంలో ఉండే మానవీయ కోణం ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో యుద్ధం రాబోతుందనేది నా అంచనా. యుద్ధం వస్తే సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉండడంతో పాటు మనం ఎందుకోసం పోరాడుతున్నామో, ఎవరి కోసం పోరాడుతున్నామో, రాజకీయం అంటే ఒక సర్పంచో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎమ్మెల్సీనో, ఒక ఎంపీనో, ఇంకా ఏదో ఒక పదవి కాంక్ష కొరకే కాదు, ప్రజా సేవ అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉన్నది. ప్రజా సేవకులు ఒకవైపు అయితే ప్రజా దోపిడీదారులు ఇంకొక వైపు. ఈరోజు దేశాన్ని మొత్తం ఇద్దరు అమ్ముతుంటే ఇద్దరు కొంటున్నారని ఒక చర్చ ఉన్నది. అమ్మేటోళ్ళు ఎవరంటే మోడీ, అమిత్ షా అవుతున్నారు, కొనేటోళ్ళు ఎవరైతే అంబానీ, అదానీ అవుతున్న పరిస్థితి. ఈ దేశంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఉండొద్దని అంబేద్కర్ కోరుకున్నాడు. కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తెచ్చినాం. ప్రతి ఒక్కరు ఆస్తి హక్కులు తీసేసి ఇంతవరకే పరిమితులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి దేశంలో భూమి పంచాలని, భూమిని జాతీయం చేయాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. ఆ రోజు మరవాదులు కానియలే. ప్రతి ఒక్కరికి దాదాపు ఇప్పుడు ఒక 75 కోట్ల భూములు, 75 కోట్ల ఎకరాల భూములు ఉంటే ఇంటికి ఎంత అని పంచుకుంటే ఆ రోజు 35 కోట్ల జనాభా ఉండే. కనీసం సగటు 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రతి కుటుంబానికి వచ్చేది. కానీ ఆ రోజు పెట్టుబడిదారులు, జమీందారులు, జాగీర్దారులు ఆ రోజు ఆ బ్రిటిష్ వారి టోపీ తీసి మళ్ళీ తెల్ల టోపీలు పెట్టి ఉంచడం వల్ల మనకు న్యాయం జరగలేదు. కానీ నేను ఇప్పుడు అంటున్న మిత్రులారా, సమానత్వం కావాలంటే భవిష్యత్తులో మనం కాంగ్రెస్ అధికారంలో తెచ్చుకోవాల్సిన బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన సందర్భం వచ్చింది. మీరు కేవలం రాజకీయ అవకాశాల కోసమే కాదు, రాజకీయంగా ఈ దేశంలో ఎలాంటి ఆలోచన విధానం ఉండాలనేది, ఈ దేశానికి 75 సంవత్సరాలు భారత రాజ్యాంగం వచ్చి మనల్ని కనీసం కట్టుకునే బట్ట, సమానత్వపు నీడ, సగటు వ్యక్తితో సమానత్వం అనే ఒక తోడు వచ్చే స్థితికి మనం వచ్చినాం.
కానీ దాన్ని కూడా తుడిచిపెట్టాలని చూస్తున్న వ్యవస్థ. మనం మహిళల్ని చదువుకోలేకుండా మనం చదువుకుంటే నాయకులు కూసి, మనం వింటే వేదం వింటే చెవుల్లో సీసం పోసి, మనం ఎక్కడైనా ఏదైనా విద్య నేర్చుకుంటే అక్కడ పోయేసి దాడులు చేసే సంస్కృతి ఆ రోజు ఉండే. కానీ ఈ రోజు నిర్బంధ విద్య పెట్టి ఉద్యోగాలు ఇచ్చి రిజర్వేషన్లు పెట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఈ రోజు దేశంలో కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద బీజేపీ చేస్తున్న ప్రయత్నం అంతా కూడా దీన్ని అడ్డుకోవాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇంకా పెద్దలు చాలా పెద్ద ఎత్తున మీకు అన్ని కూడా చెప్తారు. చివరిగా ఒక అంశం చెప్పి నేను ముగిస్తా మిత్రులారా. అర్హులు కాని వాళ్ళు నాయకులైతే ఎవరి అవసరాలు తీరవు. మీరు అర్హత సాధించుకోండి. మీకు తప్పితే ఇంకొకరికి ఇవ్వాల్సిన స్థితి లేదు అనే స్థితిని మీ క్షేత్రాల్లో మీరు తెచ్చుకోవడం ద్వారా మీరు అధికారాన్ని తీసుకోండి. మేము మారాటంలో నేనేం ఎమ్మెల్యే నాకు ఇవ్వమని, ఎమ్మెల్సీ నాకు ఇవ్వమని, ఎంపీ నాకు ఇవ్వమని నేను ఎప్పుడు పోలే. నన్ను సోనియా గాంధీ గారు పిలిచి నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది. ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకత ఉంది, అది స్వల్ప ఓట్లతో పోయినాం. రెండవసారి మా బక్కోడు నన్ను ఓడగొట్టడానికి ఎన్ని కుట్రలు చేసిన నాకు ఎరికే. అది రేపు మళ్ళీ జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారి టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారితో పాటు మొత్తం యావత్ పార్టీ మొత్తం నాకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని నేనే పైరవి లేదు పైసా పెట్టకుండా నాకు ఎమ్మెల్సీ ఇచ్చిన స్థితిని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా కొట్లాడండి, అవకాశం కోసం అర్హతలు సాధించండి. పదవుల కొరకు అంగలార్చాల్సిన సందర్భం లేదు. ఇప్పుడు మారిన పార్టీ, ఇప్పుడు ఇక్కడికి మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత పని చేసేటెవడెవడో అందరు కూడా ఐవాల్స్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, పని చేసే ప్రతి ఒక్కరు యొక్క డేటా పార్టీ దృష్టిలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా, మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రిపోర్టులను ఆధారపడే పెద్దల కన్సర్న్ తీసుకొని మీకు అవకాశాలు ఇస్తారు. వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చేందుకు చేయాల్సిన సందర్భం ఉంది. వస్తే ఎమ్మెల్యే జరుగుతుందో భవిష్యత్తులో మనం చూసుకుందాం. నేనంటున్నా, బ్రిటిష్ వారికి భయపడలే, మనం బీజేపీకి భయపడాలి. బీజేపీ తొత్తుగా ఉన్న బీఆర్ఎస్ కు భయపడడం కాదు కదా. ఇవాళ మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పాతాళంలో, ఎందుకంటే ఒకటే, ఎందుకంటే మనం అంటూ అనేది ఒక శాస్త్రం ఉంటుండే. బీజేపీని కమలం పుష్పం అయితే బీఆర్ఎస్ ది గులాబీ పుష్పం. దీనికి అంటుకట్టి పెరుగుతున్నాయి ఇవి రెండు కూడా. ఇవి రెండింటిని మన చేతితో పిసుకాల్సిన సందర్భం గుర్తుపెట్టుకోండి. దానికోసం సిద్ధంగా ఉండండి. మేమందరం మీతో ఉంటాం. మనమందరం ఒకటే. రేపు మనమందరం నాయకులమై పేదలకు బీదలకు అందరూ కూడా మేలు చేసే ఒక అదృష్టాన్ని తెచ్చుకునేందుకు మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బాపు, జై భీమ్, జై పూలే, జై సంవిధాన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాటలు తూటాల్లో ఎలా ఉంటాయంటే దయాకరణ విన్నప్పుడల్లా ప్రూవ్